హాయ్ అండి, వెల్కమ్ టు సంజనాస్ కిచెన్. ఇవాళ చేసుకోబోయే రెసిపీ గోధుమ పిండితో ఇలా స్నాక్స్ చేసుకోండి. నెల 2 నెలలు చక్కగా నిల్వ ఉంటాయి. చాలా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. గోధుమ పిండితో చేస్తున్నాం, మైదా పిండితో కాకుండా. చూపిస్తాను. చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. మరి క్రిస్పీ గోధుమ పిండి స్నాక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఒక పెద్ద పళ్ళెం తీసుకొని అందులో 2 కప్పుల దాకా గోధుమ పిండి వేసుకుంటున్నాను. మీరు మైదా పిండితో కూడా చేసుకోవచ్చండి. గోధుమ పిండితో చేసుకున్నా కూడా చాలా టేస్టీగా క్రిస్పీగా కూడా వస్తాయి. చూసేద్దాం వీడియోలో. ఇందులో 1 టీ స్పూన్ దాకా ఉప్పుని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ దాకా వాముని గట్టిగా క్రష్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసేసుకోవాలి. ఈ ఉప్పు పిండిలో కలిసేలాగా ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత నూనెను వేసుకోవాలి. ఇక్కడ నెయ్యిని కాదండి, నూనెను వేసుకుంటున్నాను. నూనె వేసుకుంటే ఏంటంటే చిప్స్ చాలా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు నూనె వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. నార్మల్ నూనె వేసానండి, వేడి నూనె కాదు. ఇలా వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మీరు నీళ్లు వేయక ముందు పిండి అనేది ఇలా ముద్దలాగా ఫామ్ అవ్వాలి. చూసారా, ఇలా ముద్దలాగా ఫామ్ అవ్వాలి. అలాగే పగుళ్ళు అనేవి రాకూడదు. ఇలా ఉంది అంటే పిండి పర్ఫెక్ట్గా ఉన్నట్టు. నీళ్లు వేయక ముందు చెప్తున్నానండి. నీళ్లు వేసాక పిండి కన్సిస్టెన్సీ వేరేలా ఉండాలి. మళ్ళీ ఇప్పుడు ఇందులో 1 కప్పు దాకా నీళ్ళని తీసుకున్నానండి. ఈ కప్పు నీళ్ళతో కొంచెం కొంచెంగా వేసుకోవాలి. మైదా పిండికి అయితే తక్కువ నీళ్ళు పడుతుందండి, గోధుమ పిండికి అయితే ఎక్కువగా పడతాయి నీళ్ళు. పిండి సాఫ్ట్గా ఉండాలి, అంటే మరీ సాఫ్ట్ కాదు, మనకి వేళ్ళ ప్రెస్ చేస్తే అంటుకోకుండా ఉన్నట్టు ఉండాలి సాఫ్ట్గా. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుని చేతితో గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. అప్పుడే మంచిగా సాఫ్ట్గా అవుతుంది. చిప్స్ కూడా చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు చూసారా, అరగంట పాటు 30 నిమిషాల పాటు నానబెట్టుకోండి. మీ దగ్గర టైం ఎక్కువ ఉందంటే 1 గంట పాటు నానబెట్టుకున్నా కూడా ఇంకా బాగుంటాయి. మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాము. నేను 1 కప్పు నీళ్ళకి చూసారా 1/2 కప్ అంతా నీళ్లు మిగిలాయి. ఇంత క్వాంటిటీ నీళ్ళు అనేవి సరిపోయాయి నాకు. ఈ చిప్స్ కోసం ముందుగా ఒక పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి. నెయ్యి వేసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ దాకా గోధుమ పిండి వేసేసుకోవాలి. వేసేసుకొని ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకోవాలి. ఈ పేస్ట్ ఏంటంటే మనం లేయర్స్ చేసేటప్పుడు అప్లై చేసుకోవాలండి. నూనెలో వేసి ఫ్రై చేసినప్పుడు లేయర్స్ అనేవి విచ్చుకుంటాయి మంచిగా. అందుకని ఈ పేస్ట్ అవసరం. అరగంట తర్వాత పిండిని చూసేద్దాము. ఒకసారి 5 నుంచి 6 నిమిషాలు గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. చూసారా, ఇలా వేళ్ళకు అంటుకోకుండా ఉండాలి. ఇలా వేళ్ళకు అంటుకోకుండా ఉంటే మీకు పిండి, పొడి పిండి లేదా నూనె అవసరం లేకుండా చపాతీ చేసుకోవచ్చు. ఇలా 3 భాగాల్లాగా పిండి ముద్దలు, పెద్ద పెద్ద ముద్దల్లాగా చేసేసుకొని ఒక పిండి ముద్దని ఇప్పుడు చపాతీలాగా చేసేసుకుందాం. మిగతా పిండిని మూత పెట్టేసుకుందామండి, ఎండిపోతాయి. ఇప్పుడు చపాతీ కర్రతో చపాతీని చేసుకోవాలి. పొడి పిండి, నూనె అవసరం లేకుండా ఈ చపాతీలన్నీ ఒత్తేసుకోవాలండి. ఈ చపాతీలకి షేప్ ఏం అవసరం లేదండి. ఎలా ఒత్తుకోవాలంటే ఒక సైడ్ మందంగా ఒక సైడ్ పల్చగా కాకుండా అన్ని సైడ్లు సమానంగా ఒత్తుకునేలాగా చూసుకోవాలి. అప్పుడే మనకి లేయర్స్ ఫామ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూసారా, ఈ థిక్నెస్లో చేసుకున్నాను నేను. ఇలా చపాతీని చేసుకున్నాక చపాతీ పైన ముందుగా చేసుకున్న గోధుమ పిండి పేస్ట్ వేసేసుకోవాలి. వేసేసుకొని చక్కగా చేత్తో స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేసుకొని రోల్ చేసుకోవాలండి. గట్టిగా రోల్ చేసుకోండి. గట్టిగా రోల్ చేసుకోవాలి. గట్టిగా చేసుకుంటే ఏంటంటే మనం నూనెలో వేసుకునేటప్పుడు విడిపోకుండా ఉంటాయి లేయర్స్. ఇలా చక్కగా రోల్ చేసేసుకున్నాక ఒక నైఫ్ తీసేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పిండి ముద్దల్లాగా చేసేసుకోవాలి. చూసారా, ఒక్కొక్క పిండి ముద్ద చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో లేయర్స్. అలా కట్ చేసేసుకోవాలి. మిగతావన్నీ మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి. ఒక పిండి ముద్ద తీసుకొని ఒకసారి అరిచేతితో ప్రెస్ చేసుకోవాలి. 2 సార్లు ప్రెస్ చేసుకొని ఆ తర్వాత చపాతీ కర్రతో చిన్న చిన్న పూరీలాగా చేసేసుకోవాలి. అన్ని వైపులా చక్కగా ప్రెస్ చేసుకుంటూ పూరీలాగా ఒత్తేసుకోవాలి. ఇలా చిన్న పూరీలాగా చేసుకున్నాక దీనిపైన ముందుగా చేసుకున్న పేస్ట్ని వేసేసుకోవాలి. కొంచెం కొంచెంగా వేసుకోండి, ఎంత సరిపోతుందో అంతే వేసుకోవాలి. ఒక ఫింగర్తో నెయ్యిని మొత్తంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇంకొక ఫింగర్తో ఫోల్డ్ చేసుకోవాలి. అదే ఫింగర్తో, నెయ్యి ఫింగర్తోని ఫోల్డ్ చేసుకోకండి, అతుక్కుపోతాయి లేయర్స్, మనకి విచ్చుకోవు అన్నమాట నూనెలో వేసుకునేటప్పుడు. ఇంకొక ఫింగర్తో సైడ్స్ అన్నీ ప్రెస్ చేసుకోవాలి. గట్టిగా ప్రెస్ చేసుకోండి, ఓపెన్ కాకుండా ఉంటాయి ఫ్రై చేసుకునేటప్పుడు. ఇలాగే చిన్న చిన్న పూరీలాగా చేసేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా నూనె వేసుకొని
ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని నూనె వేడిగా ఉండాలండి. ఈ గోధుమ పిండి వేసేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్క చపాతీతో చేసుకున్న గోధుమ పిండివి మొత్తంగా అన్నీ వేసేసుకోవాలి. అన్నీ వేసుకుంటే ఏంటంటే నూనె టెంపరేచర్ అనేది తగ్గిపోతుంది మెల్లిమెల్లిగా. అలా అన్నీ ఒకసారి వేసేసుకోండి. వేసేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మీరు చేసుకున్న లేయర్స్ మంచిగా విచ్చుకుంటాయి. అలాగే మంచి షేప్లో వస్తాయి, మంచి కలర్లో వస్తాయి. మీరు చేసుకునే షేప్లోనే ఉంటాయండి. మీరు హై ఫ్లేమ్లో పెట్టేశారంటే లోపల ఉడకదు, పచ్చిగా ఉంటుంది. అలాగే మీరు చేసుకున్న షేప్ రాదు, అలాగే క్రిస్పీగా కూడా ఉండవు, గట్టిగా వచ్చేస్తాయి, పైన మాడిపోతాయి. అందుకని లో ఫ్లేమ్లో మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారా, మంచి కలర్ అనేది వచ్చేసింది. చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా ఉంటాయండి. పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తింటారు. ఈ కలర్లో వచ్చేసాక తీసేసుకోవాలండి. ఎక్కువగా కలర్ వచ్చేసాక తీసుకున్నారంటే చల్లరక బ్లాక్ కలర్లోకి వచ్చేస్తాయి. ఇలాగే మిగతావి గోధుమ పిండి ఇలాగా చేసేసుకొని నూనెలో వేసుకొని ఫ్రై చేసేసుకోవడమే. మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో ఇలా ట్రై చేయండి. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. చాట్ చేసుకోవడానికి, అలాగే స్నాక్స్ లాగా తినడానికి. ఇందులో మీరు ఆలు స్టఫింగ్ చేసుకొని సమోసాల్లో కూడా తినచ్చు. అలాగే టీలో కంచుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మరి క్రిస్పీ గోధుమ పిండి స్నాక్స్, గోధుమ పిండి చిప్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.